నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ సమావేశం. రాష్ట్రంలో పెట్టుబడులకు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు చేయూతనివ్వాలని వినతి. సజ్జల, భార్గవ్, జగన్ తో సహా వైసీపీ నేతలందరూ జైలుకు వెళ్లడం ఖాయం. ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు హెచ్చరిక. రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంలో కూటమి సర్కారు విఫలమైంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కడప కలెక్టరేట్ లో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అందిస్తున్న తోడ్పాటు ప్రశంసనీయమన్న కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుండి పూర్తి సహకారం కోరే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ హస్తినలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం అండగా నిలవాలని లోకేష్ ప్రధానిని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కొత్త పరిశ్రమల స్థాపనకు చేయూతనివ్వాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్ ను మంజూరు చేసినందుకు ఆయన ప్రధానమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర విద్యారంగంలో తాము చేపడుతున్న సంస్కరణల గురించి ప్రధానికి వివరించిన లోకేష్ ఉన్నత విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కేంద్రం మార్గనిర్దేశం చేయాలని అభ్యర్థించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సజ్జల జగన్ దగ్గర బంట్రోతని, కార్పొరేటర్ కూడా గెలవని వ్యక్తి అని, అలాంటి వాడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సజ్జల, భార్గవ్, జగన్ తో సహా వైసీపీ నేతలందరూ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. కృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అట్లాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక భయాందోళనకు గురవుతున్నట్టుగా అతని ముఖంలో చాలా స్పష్టంగా కనపడింది. ఏంటంటే సజ్జల భార్గవ్ రెడ్డి త్వరలో అరెస్ట్ అయ్యేటట్టున్నాడు. ఎంతమంది రాష్ట్రంలో అవినీతి అధికారులు అరెస్ట్ అయినా, అవినీతి చేసిన రాజకీయ నాయకులు అరెస్ట్ అయినా, చివరికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి పెద్దగా బాధ అనిపించకపోవచ్చు. ఎందుకంటే పుత్రుడు కదా, ఆ పుత్రుడు పట్ల మంచి పనులు చేస్తే పుత్రోత్సాహం, ఆ పుత్రుడు నేర వృత్తి, నేర క్రియలు చేస్తే బాధ కలగాలి. కానీ భార్గవ్ రెడ్డి ఎప్పుడు కూడా తండ్రిని ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు చేయలేదు, నేర క్రియలే చేశాడు. నేర క్రియలు చేయటానికి కారణం ఎవరయ్యా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ గురువు కాదు, ఏ విద్య నేర్పేటువంటి ఉపాధ్యాయుడైనటువంటి గురువు తప్పులు, అవినీతి లేకపోతే చెడు మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేర్పరు. ఇక్కడ ప్రధానమైనటువంటి నేను ఇందాక చెప్పాను, మాతృదేవోభవ, మొదటగా తల్లి దేవుడితో సమానం, పితృదేవోభవ, తండ్రి దేవుడితో సమానం, ఆచార్య దేవోభవ, ఉపాధ్యాయుడు, గురువు దేవుడితో సమానం. ఇక్కడ భార్గవ రెడ్డికి తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా సజ్జల రామకృష్ణారెడ్డినే. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్ద క్రిమినల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర బంట్రోతు పనిచేస్తూ ఉన్నాడు. నేరాలకి కావలసిన వ్యూహాలు తయారు చేసి ఇస్తూ ఉన్నాడు. పేపర్ పెట్టి, సాక్షి పేపర్ పెట్టి, పేపర్ టీవీ పెట్టి, ఈ రెండిటి ద్వారా తన అబద్ధాలకి నిజాల ముసుగు ఏ విధంగా వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నాడు. విషయాన్ని ఏ విధంగా కక్కించాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. అలాంటి కరుడుగట్టిన నేరస్తుడి దగ్గర ఒక బంట్రోతు పనిచేసేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడే స్థాయికి వచ్చాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, బాధ్యతగా మాట్లాడాలి కాబట్టి
నీకు స్వీట్ వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకుంటే రాజకీయాల గురించి మాట్లాడు. అభివృద్ధి గురించి రావాలంటే చర్చకి నువ్వు కానీ నీ బఫోగాళ్ళు కానీ ఎవరినైనా పంపించు. ఇష్టం వచ్చినట్టు లోకేష్ తలకి మాసినోడు పనికి మాలినోడు అనే పదాలు గనక మాట్లాడితే ఎగిరి తంతే తిహార్ జైల్లో పడతావు. ఏమనుకుంటున్నావు? రాష్ట్రంలో రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంలో కూటమి సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులపై ఈ నెల 9వ తేదీన వైసీపీ పోరుబాట కార్యక్రమం చేపడుతున్నట్టు తెలియజేశారు. అన్ని ఆర్డీఓ కార్యాలయాలకు పార్టీ నేతలు వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించనున్నట్టు చెప్పారు. అనకాపల్లి వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సైన్స్ కన్నా ముందు వ్యవసాయమే విజ్ఞానమని రైతు చాటి చెప్పాడని, అలాంటి రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబుని రైతుల కోసం వైసీపీ పోరాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి 2 ప్రధానమైనటువంటి కేంద్రాలైనటువంటి ఇటు అనకాపల్లి అటు నర్సీపట్నం 2 ఆర్డీఓ కేంద్రాల వద్ద కూడా ఈ ప్రొసెషన్స్ని నిర్వహించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నాం. నర్సీపట్నం ఆర్డీఓ కేంద్రంలో అక్కడ స్థానిక పార్టీ సమన్వయకర్త అయినటువంటి గణేష్ గారు నేతృత్వంలో అక్కడ కార్యక్రమం జరుగుతుంది. రైతుల సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు మంగళవారం 9వ తారీఖున చేయబోతా ఉన్నాం. ఆ విషయాన్ని మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని మీ ద్వారా చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సహజంగా రైతులకి ఏ రకమైనటువంటి సహకారం అందించాలి, ప్రభుత్వానికి అసలు ఈరోజు గురు పూజోత్సవం శాస్త్రం రాకముందు అంటే సైన్స్ కన్నా ముందు వ్యవసాయం అనేటువంటిది ఒక విద్య అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పింది రైతు. డిస్కవరీస్ ఇవన్నీ పక్కన పెడితే అసలు మన వ్యవసాయం మనం చేసుకొని మన కడుపు నింపుకోవచ్చు అనేటువంటి దానికి ఒక గురువుగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి రైతు. అటువంటి రైతు ఈరోజు కష్టాల్లో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో ఎప్పుడన్నా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. చాలామంది పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ రోజన్నా విత్తనాల కోసం కానీ, ఎరువుల కోసం కానీ, సొసైటీల దగ్గర కానీ, రైతు భరోసా కేంద్రాల దగ్గర కానీ, సచివాలయాల దగ్గర కానీ ఏ రోజన్నా ఒక్క మనిషి అన్నా నిలబడి మాకు ఇది అందట్లేదు అని చెప్పినటువంటి ఒక్క ఘటన చూపించమనండి. అది ఆ రోజు మా ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా చిత్తశుద్ధి. అది రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం నుంచి రైతు బాగుంటే మన ప్రాంతం బాగుంటుంది, రైతు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, రైతు బాగుంటే మన దేశం బాగుంటుంది అని చెప్పి నమ్మినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే మా ప్రభుత్వంలో ఏ రోజు ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా చూసుకున్నటువంటి బాధ్యత. ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైందని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అందిస్తున్న తోడ్పాటు ప్రశంసనీయమని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లోని సభాభవన్ హాల్లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్, ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అతిథులు దుస్సాలువ, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈరోజు నా జీవితాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి దైవ సమానులు, నా గురువులు శ్రీ రామాంజాచార్య గారికి, అలాగే పట్టాభి రామరెడ్డి గారికి, అలాగే ప్రొఫెసర్ హనుమంతరావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. ఒక దేశం యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేది రాజకీయవేత్తలు కాదు, అధికారులు కాదు, లేదా ఆ దేశంలో ఉన్నటువంటి
ప్రజలు కాదు. ఏ దేశాన్నైనా కూడా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో ఒక స్థానాన్ని కల్పించేది గురువులు. ఎందుకంటే దేశం ఎలా ఉంది అనేది ఎవరైనా కూడా అడిగే ముందు వారు ఆ దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఒక దేశ భవిష్యత్తు కానీ ఒక ప్రాంతం యొక్క భవిష్యత్తును కానీ తీర్చిదిద్దేది గురువులు గురువులు గురువులు. దానికి కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఏలూరు జిల్లా భీముడోలు శ్రీమన్ మహాగణపతి ఆలయ ఆవరణలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భీముడోలు పరిసర ప్రాంతాల్లో ఉపాధ్యాయులుగా హెచ్ఎంలుగా విధులు నిర్వహించి ఇటీవల రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు తుమ్మల ఉమామహేశ్వరరావును గణపతి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు మాట్లాడుతూ రిటైర్డ్ టీచర్ ఉమామహేశ్వరరావు ఉపాధ్యాయుడిగానే కాకుండా పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారని, మానవతా భీముడోలు మండల అధ్యక్షులుగా, లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా పదవులు చేపట్టి సమర్థవంతంగా పనిచేసిన ఆయన సేవలను కొనియాడారు. తుమ్మల వెంకట ఉమామహేశ్వరరావు గారు చేసిన సేవలకి మరి కమిటీ తరఫున మరి వారికి సన్మానం చేయ కార్యక్రమం మరి ఏర్పాటు చేశాం. రిటైర్మెంట్ 2020 కరోనా బాగా ముమ్మరంగా ఉన్న రోజుల్లో అయింది. అప్పుడు కర్ఫ్యూ నడుస్తుంది. రిటైర్ అయిపోయాము, ఇంట్లోంచి బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఆ రోజు కూడా ఈ సుధాకరంలో గోపి సార్ వచ్చి ఇంటికి వచ్చి దండేసి వెళ్ళారు రిటైర్ అయిపోయిన రోజున. అయ్యో రిటైర్మెంట్ అంటే అందరూ కలిసేవారు, అది ఎవరేదనుకున్నాం. దేవుడి దయ వల్ల మహాగణపతి దేవాలయం ఇవాళ నేను రిటైర్మెంట్ ఫంక్షన్ అనుభవిస్తున్నాను ఆ సంతోషాన్ని. అందరూ చెప్తున్నా మనం ఏ పని చేసినా కూడా ధర్మాన్ని రక్షించండి, అది మనల్ని కాపాడుతుంది. మనందరం కూడా ఎప్పటికీ కూడా ఇదే రకంగా ప్రయాణం చేద్దాం ఉన్నంతకాలం. ఆ భగవంతుడు మీ అందరినీ కూడా ఎల్లవేళ కాపాడి రక్షించాలని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.